అందరి భాగస్వామ్యంతో జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలో 2K రన్ నిర్వహించారు. కంటేశ్వర్ బైపాస్ రోడ్డు నుండి చేపట్టిన ఈ పరుగును కలెక్టర్ ఇలా త్రిపాఠి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, నగర మేయర్ ఉమారాణి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. కంటేశ్వర్ బైపాస్ నుండి ప్రధాన మార్గాల మీదుగా పాత ఆర్టీఓ కార్యాలయం వరకు 2K రన్ కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో సరికొత్త ఆలోచనలతో సృజనాత్మకతను చాటేలా కార్యక్రమాలు అమలు చేయాలని అధికారులకు సూచించారు. అంకిత భావం, చిత్తశుద్ధితో ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందిని గుర్తించి ఉత్తమ అవార్డులు అందజేస్తామని కలెక్టర్ ఈ సందర్భంగా వెల్లడించారు. వివిధ వర్గాల ప్రజలకు పెద్ద ఎత్తున మేలు చేకూరేలా సమర్థవంతంగా కార్యక్రమాలు అమలు చేయాలని, అందరినీ భాగస్వాములు చేయాలని సూచించారు. నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్ది నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి మంచి పేరు తేవాలన్నారు. వైద్య శాఖతో సమన్వయం చేసుకుని మహిళలు అందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా 14 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల లోపు వయసు కలిగిన బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ నిరోధకం కోసం HPV వ్యాక్సిన్ తప్పక ఇప్పించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. మున్సిపల్ కార్మికులకు ప్రయోజనం చేకూరేలా వారి న్యాయమైన కోరికలు పరిష్కారమయ్యేలా తన వంతు కృషి చేస్తారని కలెక్టర్ అన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ఆయా శాఖల వారీగా విస్తృత స్థాయిలో అమలు చేస్తూ నగర అభివృద్ధికి దోహదపడాలని పిలుపునిచ్చారు. ప్రజలకు సదుపాయాలు మెరుగుపరిచేందుకు ప్రగతి ప్రణాళిక ఎంతో చక్కటి కార్యక్రమమని, అధికారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించి చక్కటి పేరు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డిప్యూటీ కమిషనర్ రవిబాబు, తహసీల్దార్ విజయకాంతరావు, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, మెప్మా మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ గారికి పుష్పగుచ్ఛాలు ఇచ్చేసి గారు, గౌరవ అర్బన్ ఎమ్మెల్యే గారికి, గౌరవ మేయర్ గారికి పుష్పగుచ్ఛాలు ఇచ్చేసి వారిని సాధారణంగా చేసిన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ మేడం గారికి మరియు మన నగర మేయర్ గౌరవనీయులు ఉమారాణి గారికి, శ్రీమతి ఉమారాణి గారికి, అలాగే గౌరవనీయులు పెద్దలు మహిళా గ్రూపులకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో మెప్మా సిబ్బందికి, అలాగే శానిటేషన్ సిబ్బందికి, మిగిలిన మన నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పామారెడ్డి ఏదైతే ఉందో దాని ప్రకారంగా రోజువారీ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఈ రోజు నుండి మనం పెద్ద మొత్తంలో స్టార్ట్ చేయబోతున్నాము. కలెక్టర్ మ్యామ్ గారి ఆదేశాలకు అనుగుణంగానే ఈరోజు ఒక మంచి కాన్స్పిక్యూస్ ప్లేస్లో మనం ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేద్దామని చెప్పేసి జిల్లా కలెక్టర్ మేడం గారి సూచన మేరకు ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అలాగే మనము మెయిన్ జంక్షన్లో బెలూన్స్ కానీ మిగతా ఫ్లెక్సీలు అవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము. ఇక్కడ కూడా మీరు పైన చూస్తున్నారు, రిలయన్స్ బిల్డింగ్ పైన కూడా మనము హీలియం బెలూన్స్ అన్నింటిని కూడా ఎగరవేయడం జరిగింది రాత్రి అవన్నీ కూడా. సో ఈ కార్యక్రమంలో, ఈ 99 రోజుల కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందేశాన్ని మనం అనుసరించి అన్ని కార్యక్రమాలు తూచా తప్పకుండా పాటించాలని చెప్పేసి మరోసారి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ కలెక్టర్ మ్యామ్ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఇద్దరు ప్రజాప్రతినిధులకి ఈ కార్యక్రమాన్ని చాలా తక్కువ సమయంలో ఘనంగా ఏర్పాటు చేసిన కమిషనర్ గారికి, వారి సిబ్బందికి, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక పురపాలక సంఘంకి బ్యాక్ బోన్గా అక్కడ పారిశుద్ధం కావచ్చు, పంచదనం కావచ్చు, దాన్ని నడిపే బాధ్యత తీసుకున్న చాలా సామర్థ్యవంతంగా నిర్వహిస్తున్న మన కర్మచారులకి అందరికీ నా యొక్క నమస్కారం. ఈ కార్యక్రమం మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. దయచేసి మీ అందరి దీంట్లో భాగస్వామ్యం అవ్వాలి. ఇది మామూలుగా జరిగే పనిలాగా ఒక సవాల్లాగా తీసుకొని అండ్ కొత్త ఆలోచనతో ఒకరోజు ఏం చేయాలి, మనం పారిశుద్ధం అయితే ప్రతిరోజు చేస్తూ ఉంటాము, దీంతో పాటు ఇంకేం చేసుకోవచ్చు అనేది దయచేసి కొత్త ఆలోచనతో రండి. నేను వార్డ్ ఆఫీసర్స్, PD, మెప్మా సభ్యురాలతో కూడా నేను కోరేది ఏంటంటే, మీరు మీ పరిధి, మీ వార్డులు కావచ్చు, మీ సంఘాలు కావచ్చు, అందులో ఇంకేం ఆలోచనతో మనం ప్రజలకి మేలు జరిగే కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకోవచ్చు. దయచేసి మీ వార్డ్ ఆఫీసర్స్ ద్వారా కమిషనర్ సార్కి తెలియచేయండి. ఇందాక కొంతమంది ప్రజావాణిలో కూడా మీ అందరు మాతో కలిసి ఉన్నారు. మీది కొన్ని కోరికలు ఉన్నాయి, చిరకాలం నుంచి ఉన్న కోరికలు. తప్పకుండా దాన్ని కూడా మేము మా వంతు పరిష్కారం చేసుకోవడానికి మేము ట్రై చేస్తామనేది ఈ వేదిక నుంచి మీకు హామీ ఇస్తున్నాను.
సో మన నిజామాబాద్ కార్పొరేషన్ అంటే చాలా పెద్ద కార్పొరేషన్. ఇప్పుడు మనం వేరే జిల్లాలో వేరే కార్పొరేషన్తో పోల్చుకుంటే సో ఆ ఘనతని మనం కాపాడాలి, ఇంకా మంచి పేరు తేవాలి అంటే అందరూ ఒక శానిటేషన్ వర్కర్ నుంచి ఒక కలెక్టర్ వరకు అందరూ కృషి చేస్తేనే ఆ ఘనతని మనం కాపాడగలుగుతాము. సో దయచేసి ఈ 99 రోజు ప్రణాళికలో కొత్త ఆలోచనతో రండి. మీ కమిషనర్ గారు, కొత్త మేయర్ మేడం, మిగతా ప్రజాప్రతినిధులు చాలా సపోర్టివ్గా ఉన్నారు. సో మీ ఆలోచనకి తప్పకుండా మేము సహకరిస్తాము. ఈ స్టేజ్ మీద చేసిన కలెక్టర్ గారికి మరియు నూతనంగా ఎన్నుకోబడ్డ మేయర్ ఉమారాణి గారికి, కమిషనర్ గారికి, ప్రజాప్రతినిధులకు, కార్పొరేటర్లకు మరియు ఆఫీసర్లకు, వేదిక ముందున్న మెప్ప సోదరిమణులకు, మున్సిపల్ సిబ్బందికి, ఆఫీసర్లకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. మేడం గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మేడం, కలెక్టర్ మేడం వచ్చిన తర్వాత ఒక మార్పు చూస్తూ ఉన్నాం. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిలో సమ్ చేంజ్ వి ఆర్ సీయింగ్. ఈ ప్రజాపాలన ఈ ప్రగతి అనేది ఏదైతే ఈ 99 days ప్రోగ్రామ్ డిపార్ట్మెంట్ వైజ్గా 99 days అయిన తర్వాత నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఆ డిపార్ట్మెంట్లకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఫుల్ ఇన్వాల్వ్ అయ్యి మంచి అవకాశం ఇది. ప్రజలలో ఒక మార్పు, అంటే ప్రజలు హర్షించే విధంగా మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మరొకసారి ఇక్కడికి విచ్చేసిన స్టేజ్ మీద ఉన్న పెద్దలకు మరియు సిబ్బంది అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ భారత్ మాతకి జై. మా సోదరిమణులకు, శానిటైజర్ సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన నిజామాబాద్ని సుందరంగా తీర్చిదిద్దితే మీ పేరే మనం నిజామాబాద్ సుందరంగా ఉంది అని గొప్పగా చెప్పుకునేటట్టు మీరు చేస్తారని నమ్మకం నాకుంది. ఈ 99 రోజుల పాలన కూడా అందుకే మన సీఎం గారు పెట్టారని నేను అనుకుంటున్నాను. మన మెప్మా సోదరి వాళ్ళందరి కష్టాలు నాకు తెలుసు. నేను మీలో ఒకదాన్ని, నేను ఎక్కడి నుంచో రాలేదు. మీ బాధలన్నీ నాకు తెలుసు. మనం అందరం ఎట్లా, మన పరిస్థితులు ఏందని నాకు తెలుసు. మిమ్మల్ని ఎక్కువసేపు నిల్చోబెట్టి ఇబ్బంది పెట్టలేను. ఇప్పటికే బాగాసేపు నిలబడ్డారు మీరు. ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం. అనే నేను అన్నప్పుడు మీ పేరు చెప్పాలండి అందరూ కూడా. దిలీప్ కుమార్ అనే నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 2026 నుండి మార్చి 15 కార్పొరేషన్ నిజామాబాద్ చేపడుతున్న పాల్గొంటానని మరియు కర్మణ నా వంతుగా కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మేడం కనిపిస్తుంది. జై తెలంగాణ. చెప్పండి.